వీడియోస్ ఆడియో రికార్డ్ చేసి నేను చిన్న చిన్న ఎడిటింగ్తోని వీడియో చేస్తున్నాను. బట్ అలా నచ్చట్లేదు. ఇట్స్ ఓకే. కానీ నేను డైరెక్ట్గా మాట్లాడితే కొంచెం బాగుంటుందని చెప్పి ఇలా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. నా ఫేస్ చూపించుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. సో ఇబ్బంది ఏం లేదు, జస్ట్ అలా. ఇట్స్ ఓకే. కానీ ఫస్ట్ టైం కదా, ఇట్స్ ఓకే. కానీ నేనేం చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే నో ఫ్యాబ్ ఈ జర్నీ చేసేటప్పుడు మనకు చాలానైతే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఇంకా ఎందరో మనల్ని డిస్టర్బ్ కూడా చేస్తారు. అందరికీ తెలీదు. ఇట్స్ న్యాచురల్ థింగ్ అంటారు, అది చెయ్యాలి కంపల్సరీ, లేదంటే నీకు అదవుతుంది ఏదో అవుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ బట్ వాళ్ళ ఎవరిని వినకుండా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎందరో పురాణాలు అంటే లైక్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే చాలామంది ఈ నో ఫ్యాబ్ జర్నీని చేసి చాలా ఎన్నో పొందారు. పెద్ద పెద్ద చాలా థింగ్స్ పొందారు. అది నో ఫ్యాబ్ అంటే అది కొందరు అలాగే చేశారు, ఇంకా కొందరు దాని గురించి తెలుసుకొని చేశారు. బ్రహ్మచర్య అంటే ఇది స్ట్రిక్ట్ బ్రహ్మచర్య అన్నట్టు. సో స్ట్రిక్ట్లీ బ్రహ్మచర్య చేసేంత మనకు లేదు. సో అది ఖచ్చితంగా చెప్తాను. నువ్వు ఖచ్చితంగా బ్రహ్మచర్య చేయాలంటే నువ్వు ఈ ప్రపంచంలో అంటే ఈ దగ్గర మనుషులుండే మెయిన్ అమ్మాయిలు ఉండే ప్లేస్లో మనం ఉండకూడదు. ఓకే, నెంబర్ 1. ఇంకా మొబైల్ లేని ప్లేస్లో ఉండాలి. నెంబర్ 2, ఇంకా ఇవి 2 థింగ్స్ అనుకుంటా బేసికల్లీ. ఇవి 2 లేని చోటు ఇంకా ప్రశాంతమైన చోటే. సో మొబైల్ లేకుండా, ఇంకోటి అమ్మాయిలు లేకుండా, ఇంకెక్కడ ఉంటుంది ఆ ప్లేస్? అది చాలా దూరమైన ప్రాంతాల్లో కొండలలోనే, అంతే ఇక. ఓకే, నువ్వు ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా నువ్వు ఇది నో ఫ్యాబ్ చేయాల్సిందే. నో ఫ్యాబ్ అంటే లైక్ నువ్వు అంత పెద్దగా చేసేసి ఇప్పుడే అదేదో పెద్దగా అయిపోవాలని కాదు. జస్ట్ నీ గోల్ని రీచ్ అవ్వడం. నీకు ఏదైనా గోల్ ఉండొచ్చు, అది ఎనీథింగ్, జస్ట్ వన్ థింగ్. ఆ గోల్ని సెట్ చేసుకో, ఆ డ్రీమ్ని సెట్ చేసుకో. నువ్వు నీ లైఫ్ సెట్ అంటే నువ్వు దానిపైన ఎప్పుడు ఫోకస్. నో ఫ్యాబ్ చేయడం ద్వారా ఏంటంటే, ఏదైనా నువ్వు కోరుకుంటే దాన్ని మన వేలో, అంటే నాకు తెలిసిన వేలో నో ఫ్యాబ్ని ఫాలో చేయడం ద్వారా ఎప్పుడైతే నువ్వు ఒక కోరికని కోరుకుంటావో, ఒక కోరికని కోరుకుంటావో, కొన్నిసార్లు ఆ కోరిక నెరవేరాలంటే మినిమం 1 year టైం పట్టవచ్చు. అంటే నార్మల్ థింగ్లో 1-2 years. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 year అయ్యే అంత నో ఫ్యాబ్ చేస్తే, నాకు తెలిసి నో ఫ్యాబ్ చేస్తే మాత్రం అసలు మనం అనుకున్నవి జరగవు, అది రివర్స్ జరుగుతుంది. నేను చూసిన, ఎప్పుడైతే నువ్వు ఒక థింగ్ కావాలనుకుంటావో, మెయిన్లీ నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటావు. ఎస్, నాకు డబ్బు కావాలి, డబ్బు అని నువ్వు దాని వెనుక వెళ్తూ ఉంటావు. ఎస్, నేను డబ్బు కోసం, నాకు డబ్బు కావాలి, నాకు ఎంత కావాలి, ఒక 1 lakh కావాలి. ఎస్, 1 lakh rupees డబ్బు కావాలి అని నువ్వు నో ఫ్యాబ్ నీ ఫాలో అవ్వకుండా డైలీ మాస్టర్బేషన్ చేసుకుంటూ డిమోటివేటెడ్గా ఉంటూ నిన్ను నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉంచుకోలేక నువ్వు ఉంటావు. ఎప్పుడైతే అప్పుడు నువ్వు మనీని సంపాదించలేవు, నువ్వు ఇంకా రివర్స్ లాస్ట్లో వెళ్ళిపోతావు. ఎస్, నేను చూసిన, నేను నో ఫ్యాబ్ని ఫాలో చేయకుండా నేను కోరికలు కోరుకున్నాను, కానీ అవి రివర్స్ జరిగినాయి. ఎస్, నేను 1 lakh rupees సంపాదించాలనుకున్నాను, 1 lakh rupees పోగొట్టుకున్నాను. దట్స్ ఇట్. సో నో ఫ్యాబ్ ఎప్పుడైతే చేస్తావో, ఒక కోరిక నీకు 3 months పట్టే కోరిక 1 monthలో అయ్యేంత పవర్ని నీకు ఇస్తుంది. ఎప్పుడంటే అది నీ బాడీలో సంథింగ్ వైబ్స్, అంటే పాజిటివ్ వైబ్స్, ఇంకా మంచి పాజిటివ్ ఆరాని బిల్డ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా షూర్. కాన్ఫిడెంట్ పెంచుతుంది. నువ్వు జస్ట్ ఒక 1 monthని ట్రై చేసి చూడు. ఆఫ్టర్ 1 month తర్వాత నువ్వు రిలాప్స్ చేసి చూడు, నీకు అప్పుడే అర్థమవుతుంది. 1 month వరకు ఉన్న ఒక మంచి, ఎలా అంటే ఫుల్ ఎయిర్ ఉన్న బెలూన్ ఎంత బలంగా ఉంటుందో, ఆఫ్టర్ బెలూన్లోంచి గాలి తీసేస్తే ఎలా ఉంటుందో నీ బాడీ ఫీల్ అవ్వగలుగుతుంది. ఎస్, నువ్వు 1 month వరకు స్టోర్ చేసుకొని ఉండు దాన్ని స్ట్రిక్ట్గా. అంటే మార్నింగ్ లేచి కూల్ వాటర్తో స్నానం చేసి, మెడిటేషన్, ఇంకా వర్కౌట్ చేసి, వీలైతే గుడికి వెళ్ళి వచ్చి ఇలానే 1 month కంటిన్యూగా ఇలానే చేసి చూడు. ఆఫ్టర్ 1 month తర్వాత నువ్వు
మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండు 1 మంత్ వరకు. మంచి ఫుడ్, ఫ్రూట్స్, ఇంకా మంచి థింగ్స్, మంచి డైట్ మెయింటైన్ చేయు. తర్వాత 1 మంత్ తర్వాత రిలాప్స్ చేయు. నువ్వు యూ కెన్ నువ్వు ఫీల్ అవ్వగలవు, అరే ఏదో ఉంది అని. ఖచ్చితంగా మీరు రిలాప్స్ అవ్వకండి. ఇంకోటి మెయిన్, డేస్ని కౌంట్ చేయకండి. 1 డేస్, 2 డేస్, 3 డేస్, 5 డేస్ అలా అలా పెట్టుకోవద్దు. మంత్స్గా పెట్టుకునేది వీలైతే. 1 మంత్ చేయగలిగిన, 3 మంత్స్ చేయగలిగిన, ఎస్ అలా పెంచుకుంటూ ఉండు. కానీ నెవర్ ఎవర్ మీరు ఇంకా నేనేమంటున్నానంటే మీరు డిమోటివేట్ అవ్వకండి. అరే షట్ రిలాప్స్ చేసుకున్నాను, ఇది ఇప్పటికీ అవ్వదు నాతోని, అలా అలా అనుకోకండి. నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు. కొందరికి ఇయర్స్ తీసుకున్నాయి. బట్ ఎవరైతే 20s లోపట ఉన్నారో వాళ్ళు చాలా లక్కీ. ఇట్స్ ఓకే. ఇంకా నువ్వు బలంగా ఒక కోరికను తీసుకొని నువ్వు బలంగా కోరుకుంటావో ఖచ్చితంగా నెరవేరుతుంది అది. ఎనీథింగ్. నాకు ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను, ఖచ్చితంగా నేను సాధించగలను. ఎస్, డ్యామ్ షూర్ నువ్వు సాధించగలవు. నువ్వు ఈ నోఫాప్ని కంటిన్యూ చేయు. కంటిన్యూ చేస్తూ నీ కోరికని బలంగా కోరుకో. ఎలా అంటే నిత్యం నాకు అది వచ్చింది. మార్నింగ్ లేవగానే నువ్వు 5x55 టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, లేదా 369 టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. లేదా విజువలైజేషన్, మార్నింగ్ లేవగానే మినిమం ఒక 10 minutes విజువలైజ్ యువర్ గోల్, నీ డ్రీమ్. ఎస్, నేను అది సాధించాను. నువ్వు సాధించిన తర్వాత నువ్వు దాన్ని ఎలా ఉంటావు, దాన్ని ఫీల్ అవ్వాలి. అర్థమవుతుందా? నువ్వు ఇమాజిన్, ఆల్రెడీ నీకు అది వచ్చేసింది, నా దగ్గర ఉంది, నేను అది వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉన్నాను, అసలు అది రాగానే ఎలా హ్యాపీగా ఉంటాను, నేను ఎంత హ్యాపీగా ఉంటాను, నేను ఏం చేస్తాను అవన్నీ నువ్వు విజువలైజేషన్ చేసుకో. ఇంకా మీకు దీని మీద విజువలైజేషన్ మీద ఇంకా మీకు వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, కొందరు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయండి. ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.